ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఆగస్టు 18వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు, వాటితో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రావణ ఆదివారం. ఆరోగ్య సౌభాగ్యానికి, వృద్ధికి ఆదివారం నాడు సూర్యారాధన ఎలా చేయాలి, ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విశేషాన్ని శుభ శ్రావణంలో పరిశీలిద్దాం. అలాగే ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా తెలుసుకుందాం. ఈ వారంలో ద్వాదశ రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి రాత్రి 2:53 వరకు ఉంది. వారం భానువారం లేదా ఆదివారం. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 9:54 వరకు, అనంతరం నక్షత్రం శ్రవణం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైనటువంటి రోజులు తెలుసుకుందాం. ఆగస్టు 19 సోమవారం, శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి. ఆగస్టు 21 బుధవారం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన. ఆగస్టు 22 గురువారం, సంకటహర చతుర్థి. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో కొనసాగుతాయి. రవి సంచారం స్వక్షేత్ర స్థితి సింహక్షేత్రంలో, శుక్ర సంచారం కూడా సింహక్షేత్రంలో, బుధ సంచారం సింహక్షేత్రంలో వక్రస్థితితో కర్కాటక క్షేత్రంలో కూడా కొనసాగుతుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో కొనసాగుతాయి. ఇవి ఈ వారంలో గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక విజయాలు పొందగలుగుతారు. శని సంచారం కూడా లాభస్థితిలో వక్రస్థితి అయినప్పటికీ కూడా అనుకూలత కొనసాగించగలుగుతారు. రాహు సంచారం ప్రతికూలం, కేతు సంచారం అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రవి సంచారం ప్రతికూలం. పిల్లల విషయంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించి తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి అనుకూలత. విదేశీ విద్యా ప్రయత్నాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున, అంటే గురువారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ త్రిలోచనాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. మానసిక క్లేశాలని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. ప్రయాణాల విషయంలో కూడా ఆందోళన ఉంటుంది. పిల్లల విషయంలో కూడా ఆందోళన కొనసాగుతుంది. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. రాహు సంచారం లాభస్థితిలో అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లేకపోలేదు. సంబంధ బాంధవ్యాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ అనంత శిరసే నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం, గురు సంచారం వ్యయస్థానంలో ప్రతికూలంగా ఉంది. రవి సంచారం వారాంతంలో అనుకూలతని కలిగిస్తుంది.
ఆశించినటువంటి ప్రయోజనాలు ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. సానుకూల నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. మానసిక భీతి కూడా సమాంతరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా అనుకూలతని పెంచుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు సమర్థతని పెంచుతాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ కర్పూర గౌరాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం, గురు సంచారం అత్యంత అనుకూలం. శోభను కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు కూడా నెరవేరుతాయి. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. ఆకస్మిక వ్యయం ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆంక్షల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ప్రతికూలంగా సమస్యలుగా మారతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. కేతు సంచారం అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు, ఆకస్మిక విస్మయాలు అనుకూలతని కలిగిస్తాయి. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. శని సంచారం అత్యంత ప్రతికూలం కాబట్టి శ్రమ అధికమవుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక్కొక్కసారి ఇతరులకు ఉపయోగపడి మానసిక వేదనకి గురయ్యేటువంటి సంఘటనని కలిగిస్తుంది. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ ముకుందాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. చాంచల్యం ద్వారా నిర్ణయాలు తీసుకుని చపలత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు కూడా ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్త వహించాలి. రాహు సంచారం అత్యంత ప్రతికూలం. కేతు సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తోంది. శని సంచారం ప్రతికూలంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. అనుచిత పరిస్థితులు వేగవంతంగా ప్రారంభమవుతాయి. భాగస్వాములతో కూడినటువంటి వ్యవహారాల్లో విరోధాలు వ్యాపార రంగం వారికి తలెత్తుతాయి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున అంటే రేపటి రోజున శ్రావణ పౌర్ణమి సందర్భంగా, రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ అరుణాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా శుభాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శని సంచారం కూడా అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. విరోధాలు, మనస్పర్ధలు వంటివి అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని న్యాయవాద వృత్తి వారు విజయాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు నిర్వహించగలుగుతారు. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం,
పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ వరదమూర్తయే నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలం, ప్రమాదాలని కలిగిస్తుంది. పొరపాట్ల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు తగ్గుతాయి. రవి సంచారం అత్యంత అనుకూలం, బుధ సంచారం, శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. కాబట్టి సమస్యల్ని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు. కేతు సంచారం అనుకూలం, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా విజ్ఞత, వివేకంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సానుకూల పరిస్థితులు పట్టుదలతో సాధించగలుగుతారు. రాహు సంచారం అత్యంత అనుకూలం. శని సంచారం ప్రతికూలంగా ఉంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకోలేకపోతారు. త్వరితగతి నిర్ణయాలు తీసుకుని సమస్యలు ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున సంకటహర చతుర్థి సందర్భంగా వరవళ్ళభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ వరదాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, శని సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది, సూర్య సంచారం కూడా అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ధైర్య సాహసాలతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఎదురు చూసినటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. సంశయాలు, సందేహాలు వంటివి న్యాయవాద వృత్తి వారికి నివృత్తి కాబడతాయి. తద్వారా విజయాలు వేగవంతమవుతాయి. కార్యక్రమాల్లో వేగం పైచి వృత్తి వారికి పెరుగుతుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ హృషికేశాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు స్నేహపూర్వకంగా పరిష్కరించుకోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శని సంచారం అనుకూలం, రాహు సంచారం అత్యంత ప్రతికూలం, కేతు సంచారం మోసపూరిత వాతావరణం ద్వారా సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాలు వేధిస్తాయి. పిల్లల విషయంలో అలజడి ఉంటుంది. అనారోగ్య పరిస్థితులు, అధిక ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు, జటిలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున సంకటహర చతుర్థి సందర్భంగా వరవళ్ళభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ లంబోదరాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా శత్రుభీతి పోతుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం పంచమ స్థానంలో అత్యంత అనుకూలం. తెలివైనటువంటి నిర్ణయాలు, యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఓర్పు సహనంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాలు ఆనందంగా ఆహ్వానించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సూక్ష్మత గ్రహించగలుగుతారు, ఏకాగ్రత కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని
దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారు ఓం దేవదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం అత్యంత ప్రతికూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు విఘ్నాలకి నోచుకుంటాయి. ఏళ్నాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణ తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. విద్యపై శ్రద్ధతో కూడిన అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించాల్సినటువంటి పరిస్థితి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఆందోళన పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వృత్తిలో చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. విస్మయాలకి దారితీస్తాయి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని సమర్థతతో ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున, అంటే రేపటి రోజున శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ క్లీం కార్యై నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈ వారం మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కుజ సంచారం అత్యంత అనుకూలం. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. బృహస్పతి సంచారం అవమానకర సంఘటనని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. రాహు సంచారం ప్రతికూలం. కేతు సంచారం అత్యంత ప్రతికూలం. ఆరోగ్య విషయాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ఆరోగ్య ప్రతికూలత ద్వారా ఏర్పడినటువంటి సమస్యల ద్వారా సమర్థతని కొనసాగించలేకపోతారు. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ సక్రమంగా వాటిని నిర్వహించి న్యాయవాద వృత్తి వారు అంతిమ విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి ఆదివారం రోజున, అంటే నేటి రోజున సూర్య ఆరాధన వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం మీనరాశి వారు ఓం శ్రీ నారాయణ నగేశాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య ఖర్చులు నియంత్రించి విజయాలు సాధించాలని చేపట్టినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నిరాటంకంగా కొనసాగించి విజయాలు పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని, అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు లాభించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.